రేయ్, నేను మిమ్మల్ని చూడ్డానికి వచ్చి ఎంతసేపు అయింది తెలుసండ్రా? మీరిద్దరూ నేను వచ్చింది కూడా గమనించకుండా ఆటలో మునిగిపోతారా? మీకు ఈ ఆటలే ముఖ్యమైపోయాయి కదూ? ఏయ్, ఏమో సౌండ్స్ వస్తున్నట్టున్నాయి కదరా. నేను మీకు ఏ ద్రోహం చేశానురా? రే అభి, ఏంట్రా ఏవో అరుపులు వినిపించాయి? రే నిన్నేరా అడుగుతుంది, ఏంటి అరుపులు? నేను అడుగుతూ ఉంటే దేయాన్ని చూసి భయపడినట్టు అలా చూస్తావేంట్రా? ఆకాష్, ఏంటి నువ్వు? ఇన్నాళ్ళు వీళ్ళు మౌనంగానే ఉన్నారు, ఇప్పుడే అల్లరి చేయడం మొదలు పెట్టారు. ఇంతలోనే ఏంటి అరుపులను విసుకుంటే మళ్ళీ మొదటికి వచ్చేస్తారు. పిల్లలు ఆడుకునేటప్పుడు అరవడం మామూలే. నువ్వు ఊరుకో. రే అభి, నువ్వు ఆడుకో, కేకలు వేయి, ఎంజాయ్ చెయ్యి. ఏంటి? నువ్వు పద పద. అమ్మా ఇక్కడ ఒక నువ్వేం చెప్పొద్దు, నాకంతా తెలుసు. మా వాళ్ళు పూజకు సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం 12 అయ్యింది. అర్ధరాత్రి 12 వరకు పూజ జరుగుతుంది. ఆ సమయంలో నువ్వు చెప్పిన శ్రీకాకుళం శశికళకి ఈ కడప జక్కమ్మకి మధ్య ఏమైనా జరగచ్చు. ఏం జరిగినా నువ్వు లోపలికి రావద్దు. ప్రాణాలకి ప్రమాదం. నీకేం జరగకుండా నేను చూసుకుంటాను. భయంగా ఉందా? భయపడుతున్నావా? భయపడకు. ఓం క్రీం కాళీ. ఇక్కడే ఉండు. అన్ని సిద్ధమేనా? అన్ని సిద్ధంగా ఉన్నాయమ్మా, ఇక మొదలు పెట్టడమే.
అభి ఏంటి అలా ఉన్నావు? ఏం లేదు. మరి ఎందుకురా దూరంగా వెళ్తున్నావు? డల్గా ఉన్నావేంటి? అభి నీ ప్రాబ్లం ఏంటో చెప్పు, నేను సాల్వ్ చేస్తాను.